అర్థం కాదు కానీ మా ప్రభని సత్యవంతమే కానీ వినిపించాలి ప్రభా. నీ కేవలము నీ వాక్యం ద్వారానే నీ బిడ్డలు తండ్రి రక్షింపబడతారు. మా యొక్క ఆలోచన కానీ మా యొక్క సొంత వాక్శాస్త్రం కానీ తండ్రి ఎవరు రక్షింపలేరు తండ్రి. కేవలం నీ సత్యమైన వాక్యం ద్వారానే రక్షింపగలుగుతూ వస్తారు కనుక ఆ సత్యమైన వాక్యమే తండ్రి మనం అవుతాను. నీ మాట నుంచి తండ్రి నేను ఏది మాట్లాడినానో తన పరిశుద్ధ ఆత్మదేవుని శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తూ సహాయం చేయమని ప్రార్థించుకుంటూ క్రీస్తు పదాలకి ప్రార్థనలు సమర్పించి జవాబు పొందుతున్నాము. పరమను తన తండ్రి ఆమె ప్రియమైన దేవుని జనమ దేవుని పిల్లలారా, ఒక రాత్రికాల సమయం ముందు కొన్ని మాటలు దేవుని ఆలోచన మాటలు ప్రతిదినం కూడా కొన్ని మాటలు మనం సృష్టికర్త అయిన దేవుని మనము సత్యంలో నడిపిస్తున్న దేవుని ఆలోచనలు కొన్నిగా మనం నెమరు వేసుకుంటే మన జీవితాలకు మంచిది. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు మన అందరినీ సృష్టించినవాడు, సత్యంలో నడిపించేవాడు, పరిశుద్ధత కలిగిన దేవుడు, ఆ పరిశుద్ధ పట్టణానికి ద్వారాలు తెరిచి ఆహ్వానిస్తున్న గొప్ప దేవుడు, మన పాపాన్ని తీసివేసి ఆ పరిశుద్ధ పట్టణంలో మీరు నాతో కూడా ఉండాలని కోరుతున్నటువంటి ఏకైక పరిశుద్ధ దేవుడు మన యేసయ్య. కనుక అట్టి యేసయ్యటువంటి మాటలు మనం శ్రద్ధగా విని కొన్ని మాటలుగా మన హృదయాలలో ఉంచుకొని దాని ప్రకారం నడుచుకునే ఆ ధన్యత దీవెన ప్రతి బిడ్డలకు దేవుడు దయచేయగాక చేరువచ్చిన నిలిచిన అందరికీ ప్రభునామలో ఉదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి చదువుకున్న లేఖన భాగం మరొకసారి గమనిస్తామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము దేవుడు చెప్తున్నటువంటి మాట చూడండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. అనుకొనని ఊహించని సమయంలో ఆయన దొంగ వలె నేను వస్తాను. దొంగ ఎప్పుడు చెప్పిరాడు, బాగా నిద్రపోయినప్పుడు కన్ను అంటించినప్పుడే వస్తాడు అని పని చేసుకొని వెళ్ళిపోతాడు. అలాగే మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన ఊహించని సమయంలో ఆయన వచ్చేసి ఆయన పిల్లల్ని అలా రాకడలో ఆయన పిల్లలను ఆయన తీసుకొని వెళ్తాడంట. కనుక మనము సిద్ధపడిన బిడ్డలుగా ఉండాలి, లేక భద్రం చేయబడిన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనము బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఒక ఉపమానం మనకు దేవుడు గ్రంథంలో వాయిస్తూ వచ్చినాడు. కనుక బుద్ధి కలిగిన కన్యకల వలె వారి సిద్ధలలో నూనె కలిగి ఉన్నవారి వలె సిద్ధముగా ఉండాలి. ఆ దేవుడు వచ్చేలకు లేక ఆ పెళ్లి కుమారుడు వచ్చేలకు ఒక కేక వినపడుతుంది. ఆ కేక విని మనం సిద్ధపడిన వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ కేక వినినప్పుడు లేచి ఆ ద్వారము తెరవబడుతుంది, ఆ ద్వారం దగ్గర ఆహ్వానం పలుకుతుంది, తర్వాత ద్వారము మూయబడుతుంది. కనుక సిద్ధపడిన వారు మాత్రమే ఆ ద్వారంలోకి ప్రవేశిస్తారు. కనుక సిద్ధపడినటువంటి వారు మందులు వీరు వెళ్ళలేని పరిస్థితిగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు సిద్ధము లేనిగా ఉన్నటువంటి కన్యలు వారి సిద్ధంలో నూనె లేదు, వాక్యం అనే ఆ నూనె లేదు. కనుక వారు అప్రమత్తంగా ఉన్నారు. దేవుడు వచ్చాడు, పిలుచుకొని పోయినాడు, లేక పెళ్లి కుమారుడు వచ్చాడు, పిలుచుకొని పోయినాడు, వీళ్ళు నిలబడిపోయినారు. ద్వారాలు మూయబడినాయి, వీళ్ళు విడవబడిన గుంపులో ఉంటూ వచ్చినారు. ప్రియ దేవుని సంగం కనుక దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం అనుకోనని ఏ మనుష్యుడు నిజంగా ఆ దేవుడి మాటగా గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. దేవుడు ఏమని వ్రాయించినాడంటే, మనుష్య కుమారుని రాకడా నాకు కూడా తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తున్నాడు, కుమారునికైనా తెలియదు, అది తండ్రికి మాత్రమే తెలియదు, కుమారునికి కూడా తెలియదని గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. అంటే కుమారుడు తక్కువని కాదు, తండ్రి ఎక్కువని కాదు, వారు ఏకమై ఉన్నారు, సమానం కలిగిన దేవుడు. కనుక ఆయన ఏ సమయంలో చెప్తాడు అప్పుడు రానికి సిద్ధంగా ఉన్నాడు మన ప్రభు. కనుక మనము బుద్ధి కలిగిన కన్యకల వలె, భద్రం చేయబడిన బిడ్డల వలె మనం ఉండాలని దేవుడు గ్రంథమందు చక్కగా వ్రాయిస్తూ వచ్చినాడు. ప్రియమైన దేవుని సంఘము కనుక సిద్ధపడిన సంఘముగా, సిద్ధపడిన పిల్లలముగా, భద్రం చేయబడిన సంఘముగా, భద్రం చేయబడిన
ఆయన కుమార్తెలు కుమారులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సమయాన్ని మనము పోనీయక మనము వాక్యాన్ని అంగీకరించాలి. ఇప్పుడు చాలా చాలా చిన్న వయసులోనే చాలా మంది కూడా ఈ రోగాలు ఆ రోగాలని, బీపీలని, షుగర్లని, హార్ట్ అటాక్లని చాలా చిన్న వయసులోనే చాలా మంది చనిపోతూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని సంగమా, మన జీవితం మన చేతుల్లో లేదు. ఎప్పుడు ఎగిరిపోతాము, ఎప్పుడు చనిపోతాము, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. కనుక భద్రం చేయబడిన బిడ్డగా ఉండాలి. కనుక భద్రం చేయబడిన బిడ్డల లిస్టులో మనం ఉన్నట్లయితే ఆయన మనలను ఎత్తుకొని పోతారు ప్రియ దేవుని సంగమం. కనుక ఈ భద్రము చేయబడిన బిడ్డలను తీసుకొని పోయి అక్కడ పరలోక రాజ్యం ఒకటి, అలాగే నిత్య నరకాగ్ని అయినటువంటి అగ్నిగుండము, ఆ మోక్షము లేక నరకం అనే 2 దారుల్లో ఏదో ఒక దానికి మనము తీసుకొని పోతారు. అంటే ఆయన అంగీకరించిన బిడ్డలను పరలోక రాజ్యము, నమ్మని బిడ్డలను, అంగీకరింపని బిడ్డలను నిత్య నరకాగ్నికిగా ఆయన తీర్పిచ్చి ఏ దారిలో వెళ్ళవలసిన వారిని ఆ దారికి దేవుడు పంపరై ఉన్నాడు. కనుక మనము జాగ్రత్తగా భయం కలిగి భక్తి కలిగి ఉండాలి. ఈ భయము భక్తి మనకు జీవ గ్రంథంలో భక్తులు చక్కగా బ్రతికినారు. వాళ్ళు చాలా మాదిరిగా, ఎంత మాదిరి అంటే చాలా చక్కని మాదిరి భయము భక్తి కలిగి బ్రతికినారు. సమయాన్ని కోరియక భక్తి శ్రద్ధలతో బ్రతికినాడు. ఒక రోజు చూడండి, కుటుంబంలో మొత్తము మగవారు అనేవారే లేకుండా చనిపోయినా కూడా 2 ఆడవాళ్ళు, ఒక ఆమె అయితే విడిచిపెట్టిపోయిన 2 ఆడవాళ్ళు దేవుని ధైర్యంతో, దేవుని భయభక్తులతో, ఏమి తిండికి లేకపోయినా ఆ పరిగె ఏరుకొని ఆ చక్కగా దేవుని మీద ఆధారపడుతూ వాళ్ళు బ్రతకగలుగుతూ వచ్చినారు. దేవుని కృపను పొందుకొని ఆ బోయజు చేత ఆమె కనికరింపబడుతూ వచ్చింది. కనికరింపబడుతూ ఆమె ఒక యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన వంశానికి ఆమె వారసురాలైంది. దేవుడు అంతలా దీవిస్తాడు. ఒక సమయంలో ఆ కుటుంబంలో కలతలు, బాధలు, మరణాలు సంభవించవచ్చు. కానీ ఏదో ఒక సమయంలో ఆయన లేవనెత్తే దేవుడు, బాగుపరిచే దేవుడుగా మనము చూస్తాం దేవుని సంగమ. అదే బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అని అంటాం కదా లోక సామెత ప్రకారం. ఆయన తక్కువ స్థితిలో ఉన్న వారిని ఎక్కువ స్థితిగా చేయగలడు, ఎక్కువ స్థితిలో ఉన్న వారిని చాలా తక్కువ స్థితిలోకి చేయగలడు. ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలిగిన సమర్థుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియ దేవుని సంగమం. కనుక మన జీవితం మన చేతుల్లోనే ఉండదు. ఎప్పుడు ఏమైపోతామో ఈరోజు మనం అనుకోవచ్చు, ఈ లోకంలో బాగా బ్రతకాలంటే ఇంకా డబ్బుకు మించింది ఇంకా ఏం లేదు అని అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఆ డబ్బే అన్నిటికీ ప్రాబ్లం అయిపోతుంటుంది. దేవుని మాటగా అధిక ధనము ఉండుట తప్పు కాదు, కానీ దాని మీద వ్యామోహం, దాని మీద అత్యాశ కలిగి ఉండటము తప్పు అనే బైబిల్ మనకు తెలియపరుస్తూ వచ్చింది. కనుక మన జీవితాలలో దేవుని చేత భద్రం చేయబడిన బిడ్డలుగా, ఆయనను అంగీకరించిన బిడ్డలుగా, రక్షణ పొందుకున్న బిడ్డలుగా, ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరించే బిడ్డలుగా, ప్రతి విషయంలో సంఘము లోపలి వారైతేనేమి బయటి వారైతేనేమి మన ప్రవర్తన ఎలా ఉండాలంట, బయటి వారితోనూ లోపలి వారితోనూ చాలా గౌరవపరమంగా ఉండాలి. అంటే సంఘంలో వినయంగా ఉంటూ బయట వారితో గడుసుగా ఉండడం కాదు. ప్రతి ఒక్కరితో ఎవరు ఏమడిగినా నీవు చెప్పగలిగిన వివేకము, ఆ తగ్గింపు స్వభావము ఉండాలని దేవుడు తెలియపరుస్తూ వచ్చినాడు ప్రియ దేవుని సంఘం. చూడండి, మరొక మాట మనము చూస్తాము. దేవుడు ఏర్పరిచినటువంటి 2, ఆ యొక్క నరకం కానివ్వండి, ఆ పరలోకం కానివ్వండి, ఏదో ఒకటి మన క్రియలను బట్టి దేవుడు నిర్ణయించే సమయంలో మనము ఇక్కడే మనము ఆ దేవుని ఆజ్ఞ ద్వారా మనము భయభక్తులు కలిగి బ్రతికినట్లయితే మనకు ఆయన దగ్గర ఉండే అవకాశం, మనకు దేవుడే 2 చేతులు చాసి మనకు ఆ ద్వారం తెలుస్తున్నాడు.
ఎప్పుడైతే రెండు చేతులు చాచి ద్వారం తెరుస్తున్నాడో అప్పుడు మనము స్వీకరించబడితే, ఆయనను అంగీకరించినట్లయితే ఆయన హక్కున చేర్చుకొని ఆయన దగ్గరకు తీసుకొని పోగలడు. ఎప్పుడైతే ఆయన రెండు చేతులతో ఆహ్వానం పలుకుతూ పిలుస్తూ ఉన్నా కూడా నీవు రాని పక్షంలో, నీకు ఇచ్చిన కొంచెం జీవితంలో నీవు అహంకారం పట్టి, గర్వం పట్టి, కొవ్వు పట్టి, మందం పట్టి నీవు దేవుని దగ్గరకు రాకుండా, దేవుని భయం లేకుండా, నీ ఇష్టానుసారంగా నీ బ్రతికి నీ నోటికి ఏదొచ్చినా ఆ మాట మాట్లాడి మనం బ్రతికినట్లయితే మనకు దేవుడు తీర్పు దినాన మనకు ఆయన న్యాయమైన తీర్పు తీరుస్తాడు. అంటే మన క్రియలను బట్టి తీర్పు తీర్చి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆయన పంపించగలిగిన సమర్థుడు దేవుడు. ఎందుకంటే ఆయన నేను ఈ లోకంలో వినయంగా ఉన్నట్టుగా అక్కడ నేను చాలా న్యాయానికి న్యాయం చేసే దేవునిగా అక్కడ ఉంటాను. అక్కడ అన్యాయం చేసిన వానికి ఆ న్యాయం దొరకదు. అన్యాయం చేసిన వానికి అన్యాయ సంబంధమైనటువంటి క్రియలతో కూడినటువంటి నరకమే ఇస్తారు. న్యాయం చేసిన వారికి, దేవుని భయం కలిగి బ్రతికిన వారికి ఆయన పరలోక రాజ్యం ఇస్తాడు. అక్కడ ఆయన కరెక్ట్గా ఉంటాడు. అయ్యో ఇతను నా మాట విని నా దారిలో ఉంటూ మళ్ళీ పాపం చేసినాడంటే ఆయన మళ్ళీ ఆయన దగ్గర చేర్చుకోలేడు. ఆయన మాటకు లోబడి భయభక్తులు కలిగి జీవించిన వారిని ఆయన దగ్గర పెట్టుకున్నవారు. అలా బ్రతకని నాడు మనము ఆయన ఆ యొక్క నిత్య నరకానికి అప్పచెప్పే పరిస్థితిగా అక్కడ ఆయన సత్యానికి మాత్రమే తల వచ్చే దేవుడుగా ఉంటాడు. అసత్యాన్ని లేక అన్యాయమునకు ఆయన సపోర్టు చేయడని మనకు గ్రంథం అంతా కూడా తెలియపరుస్తుంది. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం ఒక మాట చదువుకుందామండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని. లోకము పుట్టినప్పుడే దేవుడు నిర్ణయించినాడంట, సిద్ధపరిచినాడంట పరలోక రాజ్యం. లోకం ఎప్పుడైతే సిద్ధపరిచినాడో, ఆ లోకం ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే దేవుడు ఒక గొప్ప పట్టణాన్ని ఆయన సిద్ధపరిచినాడు. ఎవరి కోసం? పరిశుద్ధులకు, నీతిమంతులకు, యథార్థవంతులకు, క్రీస్తు రక్తంలో నిజముగా కడగబడి నిజముగా దేవుని భయభక్తులు కలిగిన వారికి సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యము అంటూ ఇక్కడ వాయించినాడు పరిశుద్ధాత్మ దేవుడు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము, మన కోసమే సిద్ధపరిచినాను అంటున్నాడు ప్రభువు. అందుకు మన ప్రవర్తన ఇక్కడ ఎలా ఉండాలి? వాక్యముతో కట్టబడినటువంటి స్థితిలో, భయభక్తులు కలిగినటువంటి స్థితిలో, చిన్న పెద్ద గురువు దైవం అన్నట్టుగా ప్రతి విషయంలో వినయ విధేయతలు, దేవుని భయము, దేవునికి ఎంత తగ్గింపు దేవుడు మనకు నేర్పించినాడంటే, ఆ మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉండి, తండ్రితో సమానుడై ఉండి, మహాదేవుడుగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభు వారు మనుషుల కాలు కడిగినాడు. అంత తగ్గింపు స్థితిలోకి దేవుడు వచ్చేసినాడు. చాలా తగ్గింపు, అంతకన్నా తగ్గింపు ఇంకా వేరే లేదు. మనుషుల పాదాలు కడగడం అంటే అంతకన్నా తగ్గింపు ఇంకా లేనే లేదు. ఆయన పుట్టడం కూడా చాలా పేదవారి కడుపునే పుట్టినాడు. పని కూడా ఆ పేదవారు చేసే పని, ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టి చెక్క పని చేస్తూ, తండ్రికి తోడుగా ఉంటూ, దేవుని పని చేస్తూ ఎంత మాదిరి పెట్టాడంటే మనకు గొప్ప మాదిరి. ఆయన పెద్ద గురువు, మనకు ఆయన ఇచ్చిన గురువు మనకు లేడు దేవుని సంగం. కనుక అట్టి దేవుడు మనకు స్థిరపరిచినాడు. లోకం పుట్టినప్పుడే మనకు పరలోక రాజ్యాన్ని మీకోసము స్థిరపరిచినాను. పరిశుద్ధులారా, నీతిమంతులారా, యథార్థవంతులారా, న్యాయం జరిగించు బిడ్డలారా, మీకోసము పరలోక రాజ్యము స్వతంత్రించుకునుడి.
అని ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. పరలోక రాజ్యము కుడివైపున ఉన్న బిడ్డలకి ఆయన ఇస్తూ ఉన్నాడు. కుడివైపున యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి పక్కన కుడి పక్కన ఆయన సింహాసనం మీద ఉంటాడు. మన కోసము ఆయన విజ్ఞాపన చేస్తాడంట యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి, వీళ్ళు మన పిల్లలే తండ్రి, మన బిడ్డలే తండ్రి, నా రక్తంలో కడిగినబడిన వారే తండ్రి, నా కోసం భయభక్తులు కలిగిన వారే అని విజ్ఞాపన చేస్తూ మనల్ని రక్షించేదానికే ఆయన తండ్రితో మాట్లాడుతూ విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట. అంటే అంతలా ప్రేమిస్తున్నాడు. ఇందాక మనం పాటలు అనుకున్నట్టు తల్లికి ఉండదు, చెల్లికి ఉండదు, అన్నకు ఉండదు, భార్యకు ఉండదు, ఎవరికి ఉండదు ఆయన ప్రేమ. ఆయన తల్లిలాగా ప్రేమించగలడు, చెల్లిలాగా అన్ని రకాల ప్రేమలు ఆయన మన క్రీస్తులోనే కనపడతాయి. ఇంకా ఏ దేవుళ్ళు అనబడిన వారిలో, ఏ దేవతలు అనబడిన వారిలో అంత గొప్ప ప్రేమ కనపడదు. మన కోసం ప్రాణం పెట్టిన వీరుడు, తిరిగి లేచిన ఆయన దైవ కుమారుడు. చాలా గొప్ప దేవుడు. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు కనుక మీకోసమే సిద్ధపరిచాను, పరలోక రాజ్యము స్వతంత్రించుకుని నా కుడివైపున ఉన్న పిల్లలారా అంటున్నాడు దేవుడు. కనుక మనము అక్కడ ఉండాలనే కోరుతున్నాడు. నేను వచ్చింది పాపుల కోసం, భూమి మీదకి వచ్చింది పాపుల కోసం, పరిశుద్ధులు నివసించే పట్టణంలో మీరు ఉండాలి, మీకోసమే ఆ పట్టణం కట్టాను అంటున్నాడు దేవుడు. కనుక అట్టి పట్టణంలోకి మనము వెళ్ళాలంటే ఈ లోకంలో చాలా జాగ్రత్త అయిన జీవితాన్ని మనము అలవర్చుకునే బిడ్డలంగా వాక్యంతోనే అది సాధ్యం. ఒక మంచి జీవితంగా మనం బ్రతకాలంటే వాక్యంతోనే. యవనస్తులు లేక యవన పిల్లలు దేని చేత శుద్ధి చేయబడతారు? యవన బిడ్డలు, యవనస్తులు, యంగుగా ఉన్నటువంటి పిల్లలు దేని చేత వారు శుద్ధి చేయబడతారంటే బైబిల్ చెప్పింది వాక్యం చేతనే కదా. సత్యమైన జీవమైన వాక్యం చేతనే కదా వాళ్ళు శుద్ధి చేయబడతారు. వాక్యం లేకుంటే ఎంత జ్ఞానవంతులైనా, ఎంత వివేకం ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా వారి జీవితము వ్యర్థము అని మనకు బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. అంటే ప్రభు అంటాడు, ఒకడు 100 మంది పిల్లలను కని 100 మందిని పిల్లలను కని క్రీస్తు ఎరగకుండా చనిపోతే వానికి ఏమి ప్రయోజనం? 100 మంది పిల్లలు కావచ్చు అతనికి లేదా ఆమెకు, క్రీస్తును ఎరగకుండా చనిపోతే ఏమి ప్రయోజనం? వారి బ్రతుకు కంటే పడిపోయిన పిండము మేలు కదా అన్నాడు దేవుడు. ఒక ఆడవారికి అందరూ బతకరు కదా, ఒక ముద్దగా ఉన్న జీవం అప్పుడే చనిపోతూ ఉంటారు. ఆ పిండము గతి మేలు అని చెప్తున్నాడు. 100 మంది పిల్లలు పుట్టినా ఆ పిండం గతి మేలు. నన్ను విశ్వసించని బిడ్డలు ఉన్నట్లయితే ఆ పిండం బ్రతుకు మేలు అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి. రక్షణ ఇచ్చి పరలోక రాజ్యంలో ఆయన 2 చేతులు చాస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ ఆహ్వానాన్ని మనము అంగీకరించకపోతే మనకు ఎలా వస్తుంది దేవుని రాజ్యం? ప్రియ దేవుని సంగమా, కనుక ఆయన రాజ్యం కుడివైపు ఉన్న పిల్లలకు స్వతంత్రించుకొనుడి అని తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి మరొక మాట, అదే మత్తయి సువార్త చూస్తాము, 25వ అధ్యాయము 41వ వచనము. అదే అధ్యాయము 41వ వచనం చదువుకుందామండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని అనగా సాతానుకును వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. కుడివైపున ఉన్న వారికి చూడండి, సాతాను గానికి, లూసిఫర్ గానికి, ఆ మహాఘట సర్పము, ఆ కెరూబు మంచి స్థితిలో ఉన్నటువంటి ఆ కెరూబు మనసు చెరుపుకొని వాడు పడదోయబడి వానికి ఏర్పరిచినాడు నిత్య నరకాగ్నికి. అతనికి ఏర్పరిచినటువంటి నిత్య నరకాగ్ని ఇప్పుడు ఎడమ వైపున ఉన్న పిల్లలను చూసి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు చదువుదాం చూడండి మరొకసారి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా. ఎన్ని మాటలు మీకు చెప్పింది దేవుని వాక్యం, ఎన్ని మాటలు మీ చెవులలో దేవుని వాక్యం వేశాను.
మీకు ఆయుష్ ఇచ్చినాను, అంతస్తు ఇచ్చాను, కాలం ఇచ్చాను, సమయం ఇచ్చాను, వృద్ధాప్యం వరకు నీకు జీవితం ఇచ్చాను. ఏనాడైనా వాక్యము వైపు, సృష్టికర్త వైపు, నీతిమంతుని వైపు, పరిశుద్ధుని వైపు చూశారా, విన్నారా, కన్నారా అని ఆయన అడుగుతూ ఉన్నాడు. అదే చెప్తూ ఉన్నాడు. ఎడమ వైపు ఉన్న వారిని చూసి, శపింపబడిన పిల్లలు మీరు, ఎన్ని మాటలు నా పిల్లలతో నేను వాక్యం చెప్పించి తిని. ఇలాగా ఎడమ వైపున ఉన్న వారికి ఘోరమైన నరకాన్ని దేవుడు ఇస్తున్నట్టుగా గ్రంథంలో చక్కగా వ్రాయించిన. కనుక కుడివైపున పిల్లల్లాగా ఉండాలి. ఎడమ వైపున పిల్లలు ఎవరి సొత్తు అయిపోతారు చూడండి. అపవాదిగాని సొత్తుడు, వానికి ఏర్పరిచినటువంటి నిత్య నరకాగ్నిలో వానితో కూడా కేకలు వేస్తూ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పుడే భద్రము చేయబడిన, మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడే నీ హృదయంలోకి వచ్చి నిన్ను కాపాడుకుంటూ మన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి విజ్ఞాపన చేస్తూ నిన్ను కాపాడడానికి తండ్రి తనయులు ఇద్దరు, పరిశుద్ధాత్మదేవుడు క్రీస్తు ప్రభువారు వారు చేయని ప్రయత్నమే లేదు. ప్రియ దేవుని సంఘం, వారిద్దరూ ఎంత ప్రయత్నిస్తున్నారంటే మనకు గొప్ప మాదిరి పెట్టిపోయినారు. యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలోనే తిష్ట వేసి కూస్తూ ఉంటున్నారు. నిజముగా ఎప్పుడైతే మనం తప్పు చేసి ఆలోచన వచ్చిందో అప్పుడు ఒక్కొక్కరి మన మనస్సాక్షి గర్దిస్తుంది. ఆ మనస్సాక్షే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ దేవుని సంగమా, కనుక తప్పు చేసినప్పుడు మనస్సాక్షి గర్దిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరిస్తాడు. ఈ తప్పు నువ్వు చేయకూడదు కదా సుమా, ఇది తప్పని నీకు తెలుసు కదా, నీ తప్పులు తెలిసినాక నువ్వు క్షమాపణ చెప్పి తప్పులు సరిదిద్దుకో. నిజంగా ఒక మనిషి నిజమైన ధైర్యం ఏంటంటే తప్పు ఒప్పుకోవడం. నిజమైన ప్రేమ ఏంటంటే క్షమించగలగడం. కనుక ఈ తప్పును ఒప్పుకొని ఇంకొకరు చేసిన తప్పును క్షమించగలిగిన వాడు కుడి పక్కన, దేవుని దగ్గర కుడి పక్కన ఉండగలిగిన వారుగా మనము జీవ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని సంఘం, కనుక మనము మారు మనసు పొందే బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘం, చూడండి ఒక మాట చూసుకొని ఊహించుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము చివరి మాట 3వ వచనం చదువుకుందామండి. మీరు మారు మనసు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మారు మనసు నుండి పసి బిడ్డల స్వభావం మీలో రావాలి. కక్షలు, కుతంత్రాలు, గర్వము, కొవ్వు పట్టినటువంటి మాటలు, కండలు గిండలు ఉన్నాయని గర్వం పట్టినటువంటి ఇవి ఉండకూడదంట మనసులో. ఇవి ఎవరికి ఉంటాయి? పెద్దవారికి ఉంటాయి. కానీ ఎలాంటి వారికి పరలోక రాజ్యం ఇస్తుంటున్నాడు దేవుడు? మారు మనసు పొంది చూడండి నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపాలని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. పసి బిడ్డలు వారికి తప్పు తెలియదు, ఒప్పు తెలియదు. ఏదైనా ఇస్తే తీసుకొని తింటారు. మళ్ళీ ఏమంటే కొంతమంది ఇస్తారు, కొంతమంది చిన్నపిల్లలు ఇవ్వరు. అంతవరకే తెలుసు వారికి. ఇంకేమి ఏ పాప సంబంధమైన ఏ యొక్క తప్పుడు సమాచారం వారి మైండ్లో కూడా ఉండదు. పాలు తాగుతారు, చక్కగా పిలిస్తే పలుకుతారు, ఆకలి అయితే ఏడుస్తారు, పాలిస్తే తాగుతారు, చక్కగా నిద్రపోతారు. ఇది పిల్లల స్వభావం. ఇలాంటి బిడ్డలుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. అలాంటి వారిదే పరలోక రాజ్యం అని దేవుడు తెలుపుతున్నారు. కనుక మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తం మనము బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు నీ నా హృదయంలోకి వచ్చి ఆయన అద్భుతాలు చేసి తండ్రి దగ్గరకు చేరుస్తాడు. మన యేసయ్య కూడా ఆల్రెడీ అద్భుతాలు చేసి మంచి జీవితాన్ని మాదిరి పెట్టి ఇప్పుడు తండ్రి దగ్గర కుడి పక్కన సింహాసనాసీనుడై తండ్రితో సమానునిగా అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి ఆయన ఖాళీగా ఉండట్లేదు. మన కోసము, నీతిమంతులైన పిల్లల కోసం ఆయన విజ్ఞాపన మన కోసం చేస్తూ ఉంటాడట. తండ్రి చెవిలో చెప్తూ ఉంటాడు, తండ్రి వీళ్ళు మన పిల్లలే, వాక్య భయం కలిగిన వారే, మనకు లోబడినటువంటి వారే,
రక్షించు తండ్రి, చిన్న చిన్న పొరపాటు ఉంటే కాపాడు తండ్రి అని విజ్ఞాపన మన కోసం చేసి పరలోక రాజ్యం ఇవ్వాలని మనసులో ఉన్న ఏకైక గొప్పదైన పరిశుద్ధుడైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారి కనుక అట్టి గొప్ప మన యేసయ్యను మనం ప్రతిరోజు 4 మాటలు చదువుకొని మనం సరి చేసుకుంటూ ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ తెలియపరుస్తున్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు వందనాలు నాయన, కృప కలిగిన ప్రభువా, ఈ యొక్క సమయంలో మా ప్రభు చదువు